వీడెప్పుడు కయ్యాల మారోడు గాని వీడు మొరజుడు దుమ్మ పెట్టుకొని ఎట చూస్తాడో మనుషులకి మెరమెరా. ఏందో బాగా గులుగుతానట్టున్నావు. నిన్ను చూసి ఓడుగులికిడ్రా. నీ పేరు తీసినా నీ ఊసు తీసినా నీ జాడకొచ్చిన్నా నీ పేరు ఓడి తీసిండ్రా. ఇప్పుడు ఏందో బాగా మాట్లాడతానో మళ్ళా లొల్లి పెట్టుకున్నావు అని చూస్తానవా ఏంది? నీ సాయన నువ్వు మలుసుకొని బండు, నా జోలికి రాకు. మొరబాగుల పోను. ఈ బొడ్డి కొడుక్కి ఎప్పుడు నా మీదనే కళ్ళు ఓరవని బుద్ధి వేసుకొని టీవీ చూస్తే ఓరవకపాయే, తింటే ఓరవకపాయే, ఇంతో నేనేం చేసేది? ఎన్ని రోజులు నాకే కోసలు. ఈడు ఎప్పుడు 24 గంటలు పండుకుండు, లేదా దొడ్డికి పోడు, లేదా తినుడు. ఆడ చెట్టు కడ కూర్చొని ముచ్చట్లు వేసుకుండి తప్ప వానికి ఏమన్నా ఉన్నదా? ఏం సోయిన్నది? ఇల్లు సోయిన్నదా? లేకపోతే ఏం సోయిన్నది వానికి? తాగుబోతు మగవాడు ఎప్పుడు నా మీద పడేస్తాడు. ఇంకెన్ని రోజులు ఈ కోసలు పడాలి? ఎవరి మీద పడాలి? ఇట్ట కాదు, నేను పని చేసి పెడతాంటే వీనికి బాగా నాటకం అవుతుంది. నేను చెయ్యకుండా ఉంటే సరైతాడు వీడు. వీడు ఎట్లా చేసుకుంటాడో నేను కూడా చూస్తా. ద నెక్స్ట్ డే వీడు కుందనంగా స్నానం చేసి చెట్టు కాడ కూర్చొని నలుగురితోని ముచ్చట్లే కదా. నేను ఇప్పుడు బువ్వ కూర వండాలనా? నాకెవడు షాకి చేసి పెట్టేటోడు ఉన్నాడు. ఇవాళ నేనేమన్నా ఏం చెయ్యా, వీడు ఏం మాట్లాడతాడో చూద్దాం. బువ్వ కూర వండి పెట్టలేదని ఎవరికన్నా చెప్తే అప్పుడు చెప్తా. అప్పుడు ఎవడు మాట్లాడతాడో మాట్లాడాలి. కాసేపటికి వీడు పిలుస్తాడు కదా, చెప్తా. నిన్న ఇంత కొట్టక ముందే గొడుగు బట్టి గుచ్చిందని చెప్పిండు. ఇవాళ ఏం చెప్తాడో నేను కూడా వింటా. అప్పుడు ఎవరు మాట్లాడతారో మాట్లాడాలి. ఓళ్ళు వస్తారో ఈ జాడకి చూస్తా. ఇంతసేపు అయినా బువ్వ తెచ్చిత్తలేదు. ఏ మల్లయ్య ఈడ కూర్చొని ఏం చెప్తాను? కూసోకపోతే ఇచ్చంత్రం గాని కూసుంటే ఇచ్చంత్రం ఏమున్నది? వీడు మత్తు గమ్మత్తు అడుగుతాడు గాని ఓడెండు పెట్టిండు ఆడికి ముచ్చిగానికి. ఏడ తినుడయ్యా, ఏం తినలే. కాసేపు అయినాక ముసలవ్వ పెట్టుకొత్తది గాని. నీకు బువ్వ వండిండు. ఏం మల్లవ్వ పెదనానికి ఇంక అన్నం పెట్టలేదా? ఏం వండినావు? ఈయన ఏం వండలేదయ్యా. ఓ గదేంది పెద్దమ్మ, ముసలోని కాకలైతే లేదా? నువ్వేం వండలేదంటాను. పాపం పెదనాన్న బాగా నీరసంగా ఉన్నాడు. మరి ఈయన వంట పెట్టకపోయినా వచ్చి అగో నేనేమన్నా పెద్దమ్మ? నిన్న ఓర్పు కల్లోడు టీవీ చూస్తుంటే ఎంత రచ్చ చేసిండో నీకేమెరక. నేను కొట్టక ముందే కొట్టినాను, ఊరంతా చాటింపు చేసిండో. వానికి ఎవడు వండి పెట్టాడురా బువ్వ? ఏందే ఎంతో బాగా నిలుగుతాను, బాగా పొంగుతాను. వానికి రా పొంగున్నది. నిన్న కొట్టలేదు కానీ ఈరోజు నీ గుండె బలం కొడతారా రా చూసుకుందాం. ఓ పెద్దమ్మ, నువ్వు కూడా ఏంది పెద్దమ్మ ముసలోడితోటి? ఆ బొడ్డి కొడుకున వాడేమన్నాడు రా? నన్నే అంటారు. నా కాలు చేతులు మంచిగున్నాయి కదా మరి. అగో పెద్దన్న, టీవీ చూస్తే నీకేమైందే? సౌండ్ చెవులు పగిలిపోని పెడతాందిరా. ఏం చేసేది? అట్లా అయినది. ఇక మనుషులు అన్నాక బండుకోవద్దా? ఎవడొస్తాడో రాని వానంతే చూస్తా మధ్యలో చాపితే. అది ఊక పెద్దమ్మ, నువ్వు కూడా ఏంది? పొద్దున అన్నదాత కానుంచి మొదలుపెట్టి చక్కెర వాకం వరకు చూసుకుంటా ఉంటే ఓడిపడిస్తాడ్రా. అబ్బా బొడ్డి కొడగా, నువ్వు ఈనంది నీకెట్లా తెలుస్తాయిరా సీరియల్ పేర్లు? ఏందేవో వణుకుడు ముత్తి. నువ్వు 4 ఊర్ల కింద పడేటట్టు సౌండ్ పెడితే మరి చూడరా అనే. మరి ఇన్నాళ్ళు రాని రేషం ఈరోజు వస్తున్నారా ముసరాడా? ఇక నేను టీవీ బాగా కొట్టేది ఇస్తా చూడు. నువ్వు టీవీ మీద చెయ్యేసినావంటే నీ మెడ నరాలు ఇరవకపోతే నా పేరే మార్చుకుంటా. అవో పెద్దమ్మ, ఉండరాదు పెద్దమ్మ. ఏందో బాగా తింటానో మీదకి. అరే పుండ కోరడా, నువ్వు మధ్యలో కత్తే నిన్ను కూడా అంతా. అబ్బో ఇది తక్కువది కాదు. ఇప్పుడు ఇలా మధ్యలోకి పోయిందంటే నన్ను వాయ కొట్టి పంపిస్తుంది ఆ ఇంత. సరే పెద్దమ్మ, మీరు గొడవ పెట్టుకోకులే, నీ భయత్తా. ఆడు ఎందుకు అవతల పడ్డాడో తెలుసా ముసల్దానా నీకు? ఆడేవా నాకు చెప్పిపోయిండారా బొడ్డి కొడక? ఈ నీలాంటి గయ్యాల దాని నోట్ల నూరు పెడితే గెలవలేనని పోయిండు, నువ్వు ఏడదంతావో అని. చేతగాని బాడుకోవాలకి మాటలు గిట్లనే వస్తాయి గాని నీ బువ్వ ఎవరు తింటాడే? బుచ్చయ్య గాడు కూడా తిన్నాడు. మరి అట్టట్ట రోడ్డు మీద అడుకోకపోయినావు. రోజు నా బువ్వ తినకపోతే వాళ్ళ బువ్వ తింటానవరా నువ్వు? మన్ను తిన్న మాటలు మాట్లాడకురా మంజరి ఉన్నా. అబ్బో ఇట్లాంటి ఆడదాన్ని నేను ఆడ చూడాలి. నేను అనవసరంగా కట్టుకున్నా. అబ్బా ముసలోడా, నువ్వు నన్ను కట్టుకున్నావు కాబట్టి నీకు ఇంత బువ్వ దొరుకుతుంది. లేకపోతే నువ్వు ఎప్పుడు హరి అనటోడివి. వీడు మొరగాల, వీడు మొరవాగులా పోని వీడికి ఇంతగానం పొంగుతాండు కదా. వీటితో నాకు తిప్పాలు వచ్చినట్టున్నాయి. ఇక పెద్దోని రమ్మని పోయి పెద్దోని ఇంటి కాడ తింటా. దీంతో నాకేంది? ఆ పెద్ద కోడలు సరిగా అయితే తెలుస్తుంది ముసలోనికి. అప్పుడు ఏందో ఆడిగిపోయి తింటాడట. ఆడి ఎంత పనన్నా చేస్తాడు. వీడి కొత్త వీడి పుల్ల కూడా తీయడు కదా. వీడున్న పుల్ల తీసాడు పెట్టడాయే. వీనికి ఏం పుట్టింది? వీడెంతసేపు ఉంటాడో ఏం అడుగుతాడో నేను కూడా చూస్తా కదా. ఇక చూడుండుల్లా పార్ట్ 3 వీని సంగతే చెప్తా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పోయేస్తా మరి. పార్ట్ 3 వేరే చీరతో కనబడతా.